సంక్రాంతి సందడి మాటన ప్రాణాల మీదకు తెస్తున్న చైనా మాంజా విషయంలో హైదరాబాద్ పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. షాపులపై ఆకస్మికంగా దాడులు చేసి ఉక్కు పాదం మోపుతున్నారు. యమపాశాల లాంటి చైనా మాంజాన్ని విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. హెచ్చరికలతో మాట వినని వారి భరతం పడుతున్నారు పోలీసులు. మనం చూస్తున్నాం విజువల్స్లో హైదరాబాద్లో చైనా మాంజాపై స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ అవుతోంది. పాతబస్తీ కాలాపత్తర్ మంగళహాట్లో మాంజా అమ్ముతున్న షాపులపై ఆకస్మిక దాడులు చేశారు పోలీసులు. వందల సంఖ్యలో చైనా మాంజాల బండిల్ స్వాధీనం చేసుకున్నారు. 4 రోజుల్లో 43 లక్షల రూపాయల విలువైన మాంజా దారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒకవైపు ప్రభుత్వం దీనిపై బ్యాన్ విధించగా మరోవైపు ఇట్లా బహిరంగంగానే ఇన్ని గుట్టలుగా మాంజా దారాన్ని అమ్ముతున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో ఈ మాంజా దారాన్ని గాయాలు పాలు చేస్తుంది చాలా మందిని. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక బ్యాన్ ఒక్కడే కాదు, ఖచ్చితంగా తనిఖీలు చేయాలంటూ పోలీసులు తనిఖీలు చేసి ఏకంగా చైనా మాంజా అమ్ముతున్న 200 మందిని అరెస్ట్ చేశారు. 1 వీక్ నుంచి స్పెషల్ డ్రైవ్స్ చేస్తున్నాము. స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసేసి చూసినాం. 2 డేస్ బ్యాక్ కూడా టీసీఎఫ్ సార్ ఆధ్వర్యంలో ఒక 120 మెంబర్స్ తోటి చేసాం. కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి దాదాపు 200 షాపులు ఉంటాయి, బిజినెస్ ఏరియా మొత్తం చేసినాం. దాంట్లో ఒక 250 ప్రొహిబిటెడ్ మాంజాస్ కూడా సీజ్ చేయడం జరిగింది. 16th వరకు సంక్రాంతి ఫెస్టివల్ 16th వరకు ఉన్నది. 16th వరకు రైడ్స్ కొనసాగుతూనే ఉంటాయి. స్పెషల్గా ఈ 2-3 డేస్లో ఎక్కువ ఉంటుంది మా బిజినెస్. సో స్పెషల్ ఫోకస్ పెడుతున్నాం.